కెమిస్ట్రీ 1 మార్క్ క్వశ్చన్స్ అండి. మార్క్ బిట్స్. వాషింగ్ సోడా అంటే చాకలి సోడా అనగా సోడియం కార్బోనేట్. బేకింగ్ సోడా వంట సోడా దేన్ని అంటారంటే సోడియం బైకార్బోనేట్. బేకింగ్ పౌడర్ అంటే బేకింగ్ సోడా ప్లస్ టాటారిక్ యాసిడ్ కలిపితే దాన్ని బేకింగ్ పౌడర్ అంటారండి. ఎలుకల్ని చంపడానికి ఉపయోగించేది జింక్ ఫాస్ఫైడ్, దీన్ని తెల్ల ఫాస్ఫరస్ అని అంటారు. లాఫింగ్ గ్యాస్ అనగా నైట్రస్ ఆక్సైడ్. అమోనియం నైట్రేట్ని వేడి చేస్తే ఇది నైట్రస్ ఆక్సైడ్ అనేది వెలువడుతుందండి. మత్తుగా ఉపయోగించేదాన్ని క్లోరోఫామ్ అంటారండి. స్మెల్లింగ్ సాల్ట్ స్పృహ తెప్పించేది అమోనియం కార్బోనేట్ అండి. కుళ్ళిన కోడిగుడ్డు వాసన వచ్చే వాయువు ఏదంటే హైడ్రోజన్ సల్ఫైడ్ అండి. కుళ్ళిన చేపల నుండి వెలువడే వాయువు ఏదంటే ఫాస్ఫీన్ అండి. పబ్లిక్ టాయిలెట్స్ మరియు కోళ్ళ ఫారం నుండి వచ్చే వాయువు అమోనియా అండి. గోబర్ గ్యాస్, మార్ష్ గ్యాస్ లేదా ఫైర్ డ్యాంప్ వరి పొలాలలో ఏ గ్యాస్ వెలువడుతుంది అంటే మీథేన్ అండి. ఎల్పిజి సిలిండర్లో బ్యూటేన్ ఉంటుందండి. అది ఎలా ఉంటుందంటే లిక్విడ్ స్టేట్లో ఉంటుందండి. ఎల్పిజి సిలిండర్ లీకేజ్ని గుర్తించడానికి ఉపయోగించే రసాయనం ఏది అని అడుగుతారండి. అది ఇథైల్ మెర్క్యాప్ట్. మనకు ఎల్పిజి గ్యాస్ లీకేజ్ అవుతుందంటే ఒక రకమైన స్మెల్ వస్తుందండి, అది ఇథైల్ మెర్క్యాప్ట్ అండి. సున్నపు రాయి లేదా లైమ్ స్టోన్ లేదా మార్బుల్ స్టోన్, కోడిగుడ్డు పెంకు, చాక్పీస్లో ఉండే కెమికల్ ఏది, రసాయనం ఏది అని అడిగితే కాల్షియం కార్బోనేట్ అండి. పొడి సున్నం అనగా కాల్షియం ఆక్సైడ్, తడి సున్నం అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అండి. దీన్ని కాల్షియం హైడ్రాక్సైడ్కి గల మరో పేరు అంటే స్లేక్డ్ లైమ్ అని కూడా అంటారండి. తడి సున్నం క్లోరిన్తో చర్య జరిపితే బ్లీచింగ్ పౌడర్ అనేది ఇస్తుందని, దాన్నే కాల్షియం హైపోక్లోరైట్ అని అంటారండి. గోడలకు సున్నం వేసినప్పుడు ఏర్పడే తెల్లటి పొర యొక్క ఫార్ములా ఏంటిదంటే కాల్షియం కార్బోనేట్ అంటారండి. సున్నము నీరు జరిపే చర్య ఏదంటే ఉష్ణ మోచన చర్య అండి. టియర్ గ్యాస్ లేదా బాష్పవాయువు అని దేన్ని అంటారంటే ట్రైక్లోరో నైట్రోమీథేన్ అని అంటారండి. ఇలా కూడా ఇస్తారండి. CCl3NO2 గల నేమ్ ఏంటి అంటే ట్రైక్లోరో నైట్రోమీథేన్ అని చెప్పాలండి. ఫాస్జిన్ అనగా కార్బాక్సీ క్లోరైడ్ అండి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన విషవాయువు ఏది అంటే మస్టర్డ్ గ్యాస్ అండి. దీనికి యాక్చువల్ ఐయుపిఎస్సి నేమ్ ఏంటంటే డైక్లోరో ఇథైలిన్ సల్ఫర్ అండి. సోడియంను దేనిలో నిల్వ ఉంచుతారని అంటే ఇది కిరోసిన్లో మాత్రమే నిల్వ ఉంచుతారండి. అండ్ మరియు ఫాస్ఫరస్ని ఎందులో ఉంచుతారంటే నీటిలో నిల్వ ఉంచుతారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.